దేవుడి మీద ఒట్టు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని క్షమించి రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని వేములవాడ రాజన్నను మాజీ మంత్రి హరీష్ రావు వేడుకున్నారు. మద్దతు ధర రాక ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. బోనస్ ఇస్తామని మాట తప్పారని హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. సాకుల పేరుతో ఇప్పటికే రుణమాఫీ నుంచి చాలా మందిని తప్పించారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టము అంటారు. ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది దేవుడు రైతులకు గాని ప్రజలకు గాని నష్టం చేయొద్దని, దేవుడా ఆ పాపాత్ముడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు, ఈ ప్రజల్ని కాపాడు, ఈ రైతుల్ని కాపాడని చెప్పి వేడుకున్నాం. ఎందుకంటే రైతులు చాలా బాధల్లో ఉన్నారు. ఇప్పటికే 25-30% ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్లో తక్కువ ధరకే మిల్లర్లకు దళార్లకు అమ్ముకున్నారు. ధాన్యం దళార్ల పాలైపోయింది. 1800-1900కే అమ్ముకున్నారు. బోనస్ అన్నారు, బోనస్ అయితే దిక్కే లేదు. మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి చాలా గొప్పగా చెప్పిండు, వడ్లకు బోనస్ ఇస్తున్నాం మా రాష్ట్రంలో అన్నాడు. నిజంగా బోనస్ వస్తుందా? మహారాష్ట్రలోనేమో వడ్లకు బోనస్ అన్నాడు, ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సన్నాలకే బోనస్ అని సన్నాయి రాగాలు తీసింది. కానీ పోనీ ఆ సన్నాల కన్నా సరిగా వస్తుందా అంటే దానికి కూడా ఇప్పటి వరకు పోయినటువంటి పరిస్థితి లేదు. వానకాలం రైతు బంధు అయితే ఎగ్గొట్టిండు. కనీసం దేవుడా ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేసి యాసంగి పంట కన్నా మరి ఆ 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వేయించేటట్టు ఆయన జ్ఞానోదయం చేయమని చెప్పి కూడా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. బహుశా ఈ ప్రపంచంలో దేవుళ్ల మీద ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. నువ్వు చాలా చెప్పినావు ఎలక్షన్ల ముంగట, 6 గ్యారంటీలు అన్నావు, 13 హామీలు అన్నావు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు. సరే అవి ఎలాగూ మోసం చేసినావు, ఎగబెట్టినావు. కనీసం దేవుళ్ల మీద ఒట్టు పెట్టినందుకన్నా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తాడేమో అనుకున్నాం, కానీ అది కూడా చేయలేదు. ఈయన అన్నాడు 2 లక్షల పైన ఉన్నోళ్ళు డబ్బులు కట్టండి నేను వేసేస్తా అన్నాడు. చాలా మంది ఈయన మాటలు నమ్మి అప్పులు తెచ్చిన 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి అప్పులు తెచ్చి డబ్బులు కడితే వాళ్ళకు కూడా పట్టలేవు. అయినా నేను అడుగుతున్న 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి? ఏం దా నిబంధన? ఎందుకోసం ఆ నిబంధన పెడుతున్నావు అంటే చాలా మందికి ఎగబెడదామని. ఎవరికైనా అప్పు పుట్టకపోతే కట్టకపోతే వాళ్ళకి ఎగబెడదామని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు. నువ్వు చేస్తానన్న 2 లక్షలు సీదా మాఫీ చేయి. 2 లక్షల లోపోలను కట్టయ్యనువి 2 లక్షల పైన కట్టాలనే నిబంధన ఎందుకు పెట్టినావు? నీ జీవోలో ఉన్నది ఆ నిబంధన? ఏ రూల్ ప్రకారం 2 లక్షల పైన డబ్బులు కట్టాలంటున్నావు? ఏం అవసరం, కట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేస్తానన్న మాఫీ ఏదో వెంటనే చెయ్యి. నువ్వు ఆలస్యం చేయడం వల్ల వడ్డీల భారం పెరుగుతుంది రైతుల మీద. ఇలా 2 లక్షల పైన నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల మిత్తి పెరుగుతా ఉంది బ్యాంకులల్లో. నువ్వు చేసే తప్పుకు రైతులకు శిక్ష ఎందుకు? రైతులెందుకు వడ్డీ భారం భరించాలి? ఇప్పటికే నువ్వు చేసిన 2 లక్షల లోపు రుణమాఫీ కూడా అసంపూర్తిగానే చేసినావు. వడ్డీలంతా రైతులే కట్టింది. నువ్వు 9 డిసెంబర్ నాడు చేస్తా అని ఆలస్యంగా చేయడం వల్ల వడ్డీల భారం రైతుల మీద పడ్డది. చేసిన రుణమాఫీ కూడా పూర్తిగా చేయలే, పాక్షికంగానే చేసినావు. ఇప్పటికి కూడా 2 లక్షల లోపు లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవాళ ఆధార్ కార్డు తప్పుపడ్డదను, రేషన్ కార్డులో ఒకరికే రుణమాఫీ అను, లేకపోతే నీకు పెళ్లి కాలేదనో, నీకు పిల్లనియ్యలేదనో, రకరకాల 31 రకాల కుంటి సాకులు పెట్టి ఇవాళ సగానికి పైగా రైతు రుణమాఫీ జరగలేదు. పైగా నువ్వేదో అయిపోయింది అంటున్నావు. ఇప్పటికైనా దేవుడి మీద ప్రమాణం చేసినావు కనుక తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి భక్తుల విశ్వాసం కాపాడు. దేవుడు దగ్గరికి వచ్చి చెంపలేసుకొని తప్పైంది దేవుడా, నేను పాపం చేసినా నన్ను క్షమించని ఆ దేవుణ్ణి వేడుకో.